ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఇది ఒక జాబ్ ఆపర్చునిటీనా లేదా బిజినెస్ ఆపర్చునిటీనా? ఓకే, ఈ వీడియోలో మనం క్లియర్ గా తెలుసుకోబోతున్నాం ఇది ఒక జాబ్ ఆపర్చునిటీనా లేదా బిజినెస్ ఆపర్చునిటీనా. ఓకే, నా పేరు ముజీబ్. నేను ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో ఒక సీనియర్ మేనేజర్ లెవెల్లో నేను వర్క్ చేస్తున్నాను. నేను ఒక 3 years నుంచి ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో పనిచేస్తున్నాను. ఓకే, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఇది జాబా లేదా బిజినెస్ ఈ వీడియోలో కంప్లీట్ గా మనం డిస్కషన్ చేయబోతున్నాం. ఈ మీటింగ్ ఎవరు కంటిన్యూస్ ఎండింగ్ వరకు వినండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, జాబ్ అయితే ఎలా ఉంటుంది, ఫర్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. జాబ్ లో మనం ఏదైనా జాబ్ చేయాలంటే ఖచ్చితంగా మనకి క్వాలిఫికేషన్ కానీ లేదా ఏదైనా ఎక్స్పీరియన్స్ కానీ ఉండాలి. కానీ ఈ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ బిజినెస్ ఆపర్చునిటీ చేయడానికి ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. మనం ఏదైనా జాబ్ చేస్తున్నాం అనుకోండి, టైం అనేది ఇంపార్టెంట్. మార్నింగ్ 9కి మనం జాబ్కి వెళ్తే ఈవినింగ్ 5కి మనం ఇంటికి వచ్చేస్తాం. 8 hours ఖచ్చితంగా మనం పని చేయాలి. ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ బిజినెస్ లో మనకి ఈ టైం ఫిక్స్డ్ టైం అంటూ ఉండదు. మనం ఫ్రీ ఉన్న టైంలో ఎప్పుడైనా సరే మనం వర్క్ చేయొచ్చు. జాబ్ లో మనం చేస్తున్న జాబ్ లో ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. నెలకి 15,000 లేకపోతే 20,000 25,000 ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. కానీ ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ ఆపర్చునిటీ బిజినెస్ లో ఎటువంటి శాలరీ ఉండదు. నెక్స్ట్ మంత్ ఎంత ఇన్కమ్ కావాలో డిసిషన్ మన చేతుల్లోనే ఉంటుంది. మనకి ఎక్కడ ట్రైనింగ్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. బయట మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు ఆ జాబ్ కి సంబంధించి చాలా మంది ట్రైనర్స్ ట్రైనింగ్ ఇస్తుంటారు, సూపర్వైజర్స్ ఎనీబడి ఎవరైనా ట్రైనింగ్ ఇస్తుంటారు కంపెనీకి సంబంధించిన వాళ్ళు. అలాగే ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ బిజినెస్ లో కూడా ట్రైనర్స్ ఉంటారు, లీడర్స్ ఉంటారు. మనం ఈ బిజినెస్ లో ఎలా చేయాలి, ఎలా గ్రోత్ అవ్వాలి, ఎంత ఇన్కమ్ ఎలా సంపాదించాలి అన్నిటి పరంగా ట్రైనింగ్స్ ఇస్తుంటారు అనమాట. ఓకే, జాబ్ లో యాక్టివ్ ఇన్కమ్ మాత్రమే ఉంటుంది. యాక్టివ్ ఇన్కమ్ అంటే ఏంటంటే మనం పని చేస్తేనే డబ్బులు, మనం పని చేయకపోతే డబ్బులు రావు. మనం నెలలో 28 రోజులు పని చేస్తేనే ఫుల్ ఇన్కమ్ వస్తుంది. వర్కింగ్ డేస్ అన్ని రోజులు పని చేస్తేనే ఫుల్ ఇన్కమ్ వస్తుంది. ఒక 10 రోజులు పని చేసి 10 రోజులు పని చేయకపోతే ఆ పని చేసిన 10 రోజులు మాత్రమే శాలరీ వస్తుంది. దీన్ని యాక్టివ్ ఇన్కమ్. పని చేసినన్ని రోజులు మాత్రమే వచ్చే డబ్బులు యాక్టివ్ ఇన్కమ్ అంటారు. బిజినెస్ లో యాక్టివ్ ఇన్కమ్ తో పాటు ప్యాసివ్ ఇన్కమ్ కూడా స్టార్ట్ అవుతుంది. అంటే మనం పని చేసిన దానికి డబ్బులు వస్తుంది, మనం పని చేయకపోయినా కానీ దానికి ఎక్స్ట్రాగా కొంత ఇన్కమ్ వస్తుంది, అది ప్యాసివ్ ఇన్కమ్ వస్తుంది. జాబ్ లో ఎటువంటి టైం ఫ్రీడమ్ ఉండదండి. అంటే ఏంటంటే మీరు ఏదైనా టూర్కి వెళ్ళాలన్నా, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందన్నా, లేకపోతే మీకు హెల్త్ బాగలేదన్నా, మీరు చేస్తున్న జాబ్ లో నేను ఒక 10 days నేను లీవ్ తీసుకోవాలి, 15 days లీవ్ తీసుకోవాలని కనుక మీరుంటే మీకు లీవ్ ఇవ్వరు జాబ్ లో. ఓకే, లీవ్ అనేది ఇవ్వదు. అంటే టైం ఫ్రీడమ్ ఉండదు. మీ ఫ్యామిలీతో గడపాలన్నా, మీరు ఏదైనా ఫంక్షన్ లో ఉండాలన్నా, మీకు హెల్త్ బాగోలేదన్నా ఖచ్చితంగా మీరు పని చేయాలి, పని చేస్తున్న శాలరీ వస్తుంది. టైం ఫ్రీడమ్ ఉండదు. కానీ ఈ బిజినెస్ మన ఫర్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీ ఎలా ఉంటుందంటే మీకు కంప్లీట్లీ టైం ఫ్రీడమ్ ఉంటుంది. మీరు ఫ్యామిలీతో మీ టైం అంతా గడపచ్చు, మీరు ఏదైనా టూర్కి వెళ్ళొచ్చు, మీ ఏదైనా ఫంక్షన్ చూసుకోవచ్చు. ఫిక్స్డ్ గా టైం ఉండి చెయ్యాలి, ఖచ్చితంగా ఈ టైంలో వర్క్ చేయాలి అనేది ఏముండదు. మీకు టైం ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. మీ ఫ్యామిలీతో ఎక్కువసేపు మీ టైం అంతా మీ ఫ్యామిలీతోనే గడపచ్చు. ఓకే, జాబ్ లో ఏముంటుందంటే మనీ ఫ్రీడమ్ ఉండదు. మనీ ఫ్రీడమ్ అంటే ఏంటి, మీకు వచ్చేది ఒక 15,000 20,000 శాలరీ కాబట్టి ప్రతి నెల అదే శాలరీ వస్తుంది కాబట్టి బయట మీకు ఎన్ని అవసరాలన్నీ బయట మనం నిత్యావసరాలన్నీ రేట్లు పెరుగుతున్నా మన శాలరీ అలాగే ఉంటుంది. మనం అదనంగా ఏదైనా ఖర్చు చేయాలన్నా, ఏదైనా కొనాలి అన్నా మనకి మనీ ఫ్రీడమ్ ఉండదు, ఎందుకంటే మన మనీ తక్కువ ఉంటుంది కాబట్టి. కానీ ఈ బిజినెస్ లో మనం ఎంత ఇన్కమ్ కావాలంటే అంత ఇన్కమ్ దీనిలో సంపాదించవచ్చు కాబట్టి దీంట్లో మనీ ఫ్రీడమ్ ఉంటుంది బిజినెస్ ఆపర్చునిటీలో. బయట మీకు ఏదైనా డ్రీమ్స్ ఉన్నా, మీరు ఏదైనా కారు కొనాలన్నా, లేకపోతే ఓన్ ఇల్లు హౌస్ కట్టాలి అన్నా, లేకపోతే ఇంకేదైనా డ్రీమ్స్ కనుక మీకు ఉన్నట్లయితే మీరు చేస్తున్న జాబ్ లో ఆ డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవ్వవు, ఎందుకంటే మీకు లిమిటెడ్ శాలరీ వస్తుంది కాబట్టి. కానీ ఈ ఫర్ ఎవర్ బిజినెస్ ఆపర్చునిటీలో మీకు ఉన్న ప్రతి డ్రీమ్ కోసం మీరు పని చేయొచ్చు, మీకున్న ప్రతి డ్రీమ్ ని మీరు ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఈ ఫర్ ఎవర్ ఆపర్చునిటీ ఎవరన్నా మీకు శాలరీ వస్తుందని ఎవరైనా చెప్పినా, లేదు ఇదేదో జాబ్ అని ఎవరైనా చెప్పినా, లేదు మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ వరకు ఖచ్చితంగా మీరు పని చేయాలి, పని చేస్తే మీకు డబ్బులు వస్తాయని మీకు ఎవరైనా చెప్పినా అది ఫేక్. ఇది కంప్లీట్లీ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకే, ఇంకా చాలా మందికి ఈ వీడియో ఉన్న వాళ్ళకి చాలా మంది డౌట్ ఉంటుంది, ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇప్పుడు నాకు ఇన్వెస్ట్మెంట్ కావాలి, ఒక షాప్ కావాలి, తర్వాత ఏదైనా స్టోర్ కావాలి, చాలా రకాల డౌట్స్ ఉంటాయి. నెక్స్ట్ మీటింగ్ లో ఫర్ ఎవర్ బిజినెస్ ని ఎలా స్టార్ట్ చేయాలి, ఫర్ ఎవర్ బిజినెస్ లో ఎలా సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవుతున్న పర్సన్స్ అందరూ ఎలా సక్సెస్ అవుతున్నారు, వీటి గురించి మనం క్లియర్ గా డిస్కషన్ నెక్స్ట్ మీటింగ్ లో చేయబోతున్నాం. మీరు గనక న్యూగా కొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.